హలో ఆల్, ఐఎమ్ అజయ్ Karnati. మన లాస్ట్ వీడియోలో మనం లెన్సెస్కి సంబంధించిన సైన్ కన్వెన్షన్ని, లెన్స్ మేకింగ్ ఫార్ములాని అండ్ మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్ అనే టాపిక్స్ని డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్కి సంబంధించిన న్యూమరికల్స్ని డీటెయిల్గా సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ మనం చూడబోయే ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాంపుల్ 9.3. A concave lens has focal length of 15 centimeters. At what distance should the object from the lens be placed so that it forms an image at 10 centimeters from the lens? Also find the magnification produced by the lens. ఇక్కడ మనకు కాన్కేవ్ లెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కాన్కేవ్ లెన్స్కి ఎదురుగా ఈ రకంగా ఒక ఆబ్జెక్ట్ని ఉంచినప్పుడు ఆబ్జెక్ట్ని మనం ఏ బితో డినోట్ చేస్తాం. సో ఈ రకంగా ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది మనకు ఈ రకంగా ఇమేజ్ ఫార్మేషన్ని చేయడం జరుగుతుంది. ఈ లైన్స్ అనేవి రియల్ ప్లేన్లో మీట్ అవ్వవు కాబట్టి వాటిని వర్చువల్ ప్లేన్లో ఈ రకంగా ఎక్స్టెండ్ చేస్తే అవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అండ్ ఆ పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దీన్ని మనం ఏ డాష్ అండ్ బి డాష్తో డినోట్ చేస్తాం. ఇది యాక్చువల్గా కాన్కేవ్ లెన్స్లో జరిగే ఇమేజ్ ఫార్మేషన్. అండ్ ఇప్పుడు మనకిచ్చిన డేటా ఇక్కడ చూసామంటే ఫస్ట్ మనకిచ్చింది ఏంటి, ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 15 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం సైన్ కన్వెన్షన్ యూజ్ చేసి ఇక్కడ ఫోకల్ లెంత్ని రాసినప్పుడు కాన్కేవ్ లెన్స్కి నెగిటివ్ సింబల్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకా మనకిచ్చిన డేటా ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఇమేజ్ డిస్టెన్స్ మనకు 10 సెంటీమీటర్స్గా ఇచ్చారు. ఇక్కడ -10 మనం సైన్ కన్వెన్షన్ యూజ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు ద కాన్కేవ్ లెన్స్ వచ్చింది కాబట్టి నెగిటివ్ సింబల్ని రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ని యూజ్ చేసి కనుక్కోవాల్సింది ఏంటి, ఈ రకంగా ఇమేజ్ 10 సెంటీమీటర్స్ అవే టు ద కాన్కేవ్ లెన్స్ ఫామ్ అయినప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఎంత డిస్టెన్స్లో ఉంచాలి. సో ఇట్ మీన్స్ దట్ మనం కనుక్కోవాల్సింది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది మనకి ఇచ్చిన డేటా అండ్ మనం కనుక్కోవాల్సిన డేటా. అండ్ ఆల్సో మనం ఈ ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్ గురించి డీటెయిల్ బ్రీఫింగ్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే given values, focal length of the concave lens f equals to 15 centimeters. తర్వాత distance of the image from the lens v equals to 10 centimeters. Next, distance of the object from the lens u equals to question mark. మనం కనుక్కోవాల్సిన వాల్యూ. సో ఇప్పుడు from lens formula we know that 1 by v minus 1 by u equals to 1 by f. లాస్ట్ వీడియోలో ఈ ఫార్ములా గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. దెన్ బై సబ్స్టిట్యూటింగ్ ద గివెన్ వాల్యూస్ ఇన్ అబోవ్ ఈక్వేషన్ యూజింగ్ సైన్ కన్వెన్షన్, సైన్ కన్వెన్షన్ రూల్స్ని యూజ్ చేసి మనకిచ్చిన వాల్యూస్ని ఈ ఫార్ములాలో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకేమొస్తుంది, v వాల్యూలో -10ని అండ్ f వాల్యూలో -15ని ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 by -10 minus 1 by u ఈక్వల్స్ టు 1 by -15. దీన్ని మనం కాస్త రీరైట్ చేస్తే -1 by 10 minus 1 by u ఈక్వల్స్ టు -1 by 15. జస్ట్ మనం డినామినేటర్లో ఉన్న మైనస్ సింబల్ని న్యూమరేటర్లో రాసి రీరైట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ u కాబట్టి -1 by uని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించి -1 by 15ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకుంటే -1 by 10 ప్లస్ 1 by 15 ఈక్వల్స్ టు 1 by u. తర్వాత ఈ డినామినేటర్స్లో ఉన్న 10 అండ్ 15కి ఎల్సిఎం తీసుకున్నామంటే 1 by u ఈక్వల్స్ టు
ఎల్సిఎం 10కి 15కి వచ్చేసి మనకు ఎల్సిఎం 30 అవుతుంది. అండ్ న్యూమరేటర్లో మనకు వచ్చే వాల్యూస్ -3 అండ్ +2, ఎందుకంటే 10 3 సార్ 30 కాబట్టి ఇక్కడ 3 వస్తుంది, 15 2 సార్ 30 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు -3 + 2 మనకేమవుతుంది -1. సో దట్ మనకు వచ్చేది ఏంటంటే 1/u = -1/30. అండ్ చాలామంది చేసే మిస్టేక్ యాజ్ యూజువల్గా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1/uని రివర్స్ చేస్తాం, కానీ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న -1/30ని రివర్స్ చేయం. డైరెక్ట్గా u = -1/30 అని ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు రాసేస్తాం. సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రివర్స్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో కూడా రివర్స్ చేయాలి. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్. సో మనకు వచ్చేది u = -30 సెంటీమీటర్స్. మీన్స్ దట్ మనకు ఆబ్జెక్ట్ని కాన్కేవ్ లెన్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 30 సెంటీమీటర్స్ అవేగా ఉంచినప్పుడు మనకు ఇమేజ్ అన్నది 10 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది మన ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లం. అండ్ సెకండ్ హాఫ్లో ఏం కనుక్కోమన్నారు, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద లెన్స్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా we know that m = v/u. ఇది మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్ యొక్క ఫార్ములా. ఇప్పుడు by substituting the given values in above equation using sign convention, మనకు ఆల్రెడీ v వాల్యూ ఇచ్చారు అండ్ u వాల్యూ మనం ఇక్కడ కనుక్కున్నాం. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే m = -10/-30. ఇక్కడ న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో మైనస్ సింబల్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది m = 1/3 ఆర్ 0.3. అండ్ ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మ్యాగ్నిఫికేషన్కి ఎలాంటి యూనిట్స్ని పెట్టకూడదు. అండ్ ఇది మన సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ 9.3 ప్రాబ్లం. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాంపుల్ 9.4. A 2 centimeters tall object is placed perpendicular to the principal axis of a convex lens of focal length 10 centimeters. The distance of the object from the lens is 15 centimeters. Find the nature, position and size of the image. Find the nature, position and size of the image. ఆల్సో ఫైండ్ ఇట్స్ మ్యాగ్నిఫికేషన్. ఈ ప్రాబ్లంకి వచ్చేసి మనకు కాన్వెక్స్ లెన్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కాన్వెక్స్ లెన్స్కి ఎదురుగా ఒక ఆబ్జెక్ట్ని ఈ రకంగా ఉంచినప్పుడు ఆబ్జెక్ట్ని మనం ఏ అండ్ బితో డినోట్ చేస్తాం. అండ్ ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనేది మనకు 2 సెంటీమీటర్స్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఏమిచ్చారు, ఈ కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ని ఇవ్వడం జరిగింది. ఆ ఫోకల్ లెంత్ ఈస్ నథింగ్ బట్ 10 సెంటీమీటర్స్. తర్వాత ఈ లెన్స్ నుండి ఆబ్జెక్ట్కి మధ్య ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని 15 సెంటీమీటర్స్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ రకంగా ఇమేజ్ని ఫామ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ యొక్క నేచర్, పొజిషన్ అండ్ సైజ్. ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ని మనం హైట్ ఆఫ్ ద ఇమేజ్ అని కూడా చెప్పవచ్చు. అండ్ ఇవి కాకుండా మనకు మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్ని కూడా కనుక్కోమని అడగడం జరిగింది. అండ్ ఇవి మనకు ఇచ్చిన వాల్యూస్ అండ్ మనం కనుక్కోవాల్సిన వాల్యూస్. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. గివెన్ వాల్యూస్, అందులో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకు h = 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. తర్వాత ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, తర్వాత ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ f = 10 సెంటీమీటర్స్.
సిన్స్ ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ లెన్స్, అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ మనం కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని ఆల్వేస్ పాజిటివ్గానే కన్సిడర్ చేయాలి. దెన్ distance of the object from the lens u equals to -15 centimeters. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు ద కాన్వెక్స్ లెన్స్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ అనేది వస్తుంది. అండ్ ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్. అండ్ ఈ వాల్యూస్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఫ్రమ్ లెన్స్ ఫార్ములా we know that 1 by v minus 1 by u equals to 1 by f. Then by substituting the given values in above equation using sign convention, అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుందంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది v వాల్యూ, మనకు ఆల్రెడీ u వాల్యూ అండ్ f వాల్యూ ఇవ్వడం జరిగింది. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 by v minus 1 by -15 equals to 1 by 10. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం రీరైట్ చేసి రాద్దాం. 1 by v plus 1 by 15 equals to 1 by 10. తర్వాత మనకు కావాల్సింది v వాల్యూ కాబట్టి ఈ 1 by 15ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే 1 by v equals to -1 by 15 plus 1 by 10. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్లస్ 1 by 15 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళేసరికి -1 by 15 అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఈ 15కి 10కి ఎల్సిఎం తీసామంటే మనం ఆల్రెడీ లాస్ట్ ఎగ్జాంపుల్లో చూడడం జరిగింది. 15కి అండ్ 10కి ఎల్సిఎం వచ్చేసి మనకు 30. సో మనకేమొస్తుంది 1 by v ఈక్వల్స్ టు ఎల్సిఎం 30. న్యూమరేటర్లో వచ్చేసరికి 15 2s are 30 కాబట్టి 2 అండ్ 10 3s are 30 కాబట్టి 3. సో మనకు -2 ప్లస్ 3. తర్వాత మనకి -2 ప్లస్ 3 ఇస్ నథింగ్ బట్ +1. సో 1 by v ఈక్వల్స్ టు 1 by 30 అండ్ v ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్. v వాల్యూ రాసేటప్పుడు యూనిట్స్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనకు ఇమేజ్ యొక్క పొజిషన్ అనేది వచ్చేసింది. తర్వాత మనం చేయాల్సింది దాని నేచర్ని కనుక్కోవాలి. ఆ నేచర్ని కనుక్కోవాలంటే మనం మ్యాగ్నిఫికేషన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆ రకంగా మ్యాగ్నిఫికేషన్ కనుక్కుంటే మనకు ఫ్రమ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా we know that m equals to v by u. By substituting the given values in above equation using sign convention మనకేమొస్తుందంటే m ఈక్వల్స్ టు 30 by -15. v వాల్యూ ఇందాక మనకు 30 వచ్చింది, u వాల్యూ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో m ఈక్వల్స్ టు -2. అండ్ ఇక్కడ ఈ -2 అనేది ఏది ఇండికేట్ చేస్తుందంటే ఇమేజ్ అన్నది ఇన్వర్టెడ్. ఓకే, ఇమేజ్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో ఫామ్ అయిందని ఈ మైనస్ సింబల్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో మనకిప్పుడు ఇమేజ్ యొక్క పొజిషన్ వచ్చింది, ఇమేజ్ యొక్క నేచర్ వచ్చింది. సో ఫైనల్ కంక్లూషన్ రాసామంటే ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ that forms 30 centimeters away from the lens with the magnification of 2. ఇది మన ఫైనల్ కంక్లూషన్. అండ్ దీంతో పాటు మనం ఇంకోటి కూడా కనుక్కోవాల్సి ఉంటుంది యాజ్ పర్ ద ప్రాబ్లం. అదేంటంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఆర్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్. అదేలా కనుక్కోవాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా we know that m ఈక్వల్స్ టు h-h. ఇది కూడా మ్యాగ్నిఫికేషన్కి ఇంకో ఫార్ములా. మనకు కావాల్సిన h' కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. దెన్ బై సబ్స్టిట్యూటింగ్ ద గివెన్ వాల్యూస్ ఇన్ అబవ్ ఈక్వేషన్ యూజింగ్ సైన్ కన్వెన్షన్ చేస్తే మనకేమొస్తుందంటే m వాల్యూ ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక అనుకున్నాం -2 వచ్చింది, h వాల్యూ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది.
సో -2 ఈక్వల్స్ టు హెచ్ డాష్ బై 2. మనకు కావాల్సింది హెచ్ డాష్. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్లో ఉన్న 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మనకు వచ్చేది -2 into 2 equals to h dash. 2 into 2 is nothing but 4. So finally h dash equals to -4 centimeters. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే m వాల్యూకి యూనిట్స్ ఉండవు, బట్ హెచ్ డాష్ వాల్యూకి యూనిట్స్ అనేవి రాయాలి. అవి సెంటీమీటర్స్ అయినా మీటర్స్ అయినా. ఇక్కడ ప్రాబ్లంలో సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి మనం సెంటీమీటర్స్ అని రాస్తాం. ఒకవేళ మీటర్స్ ఇస్తే ఇక్కడ మీటర్స్ అని రాయడం జరుగుతుంది. సో ఎంకి యూనిట్స్ ఉండవు, హెచ్ డాష్కి యూనిట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో వీకి కూడా యూనిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది మన ఫైనల్ కంక్లూజన్ ఫర్ ఎగ్జాంపుల్ 9.4 ప్రాబ్లం. అండ్ దీని తర్వాత మనం రిమైనింగ్ న్యూమరికల్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.